హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్ గైస్ ఈ వీడియో అందరూ లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరందరూ లైక్ చేస్తారు ఎందుకంటే నేను ఈ రోజు చెప్పబోయే కంటెంట్ అట్లాంటిది బా అసలు ఈ కంటెంట్ ఎలివేషన్స్ ఉంటాయి మామ కేజీఎఫ్ ఓజీ బిట్ అయిపోతాయి అంత ఎలివేషన్లు ఇవ్వబోతున్నాను సో ఈ వీడియో తనుజ కళ్యాణ్ శ్రీజ వీళ్ళ ఫ్యాన్స్ కి గానీ వాళ్ళ గేమ్ టైం నచ్చిన వాళ్ళకి గానీ బిగ్ బాస్ ఫ్యాన్స్ కి గానీ ఎవరికైనా న్యూట్రల్ ఆడియన్స్ కి గానీ ఇప్పటివరకు ఎవరికి ఫ్యాన్ బేస్ అవ్వని ఒక పర్సన్ కి గానీ ఒక హ్యూమన్ బీయింగ్ కి గానీ ఈ వీడియో చాలా 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 నచ్చుతుంది సో ఈ వీడియోలో నేను ఇప్పటిదాకా జర్నీ ఆ ఎలివేషన్ ఎట్లా స్టార్ట్ అయింది సడన్ గా అందరు అట్లా టాప్ లో పీక్స్ లోకి ఎట్లా వెళ్ళిపోయినారు నాకు నచ్చని కంటెస్టెంట్స్ నచ్చేలాగా ఎట్లా అయిపోయినారు తనుజ బంగారు కొండ బంగారు బిడ్డ బాబా నాకైతే నిన్న తనుజని గట్టిగా హక్ చేసుకోబోద్ది అయింది సీరియస్గా చెప్తా నిన్న రాత్రి మిడ్ నైట్ లైవ్ కానీ ఎవరైనా చూడకపోతే యాడో ఒక చోట పెయిడ్ కంటెంట్ ఏదో ఒకటి చేసుకొని దాన్ని చూడండి లేకపోతే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి నేను రాత్రి మిడ్ నైట్ లైవ్ నేను అట్లా బిట్లుగా కట్ చేసి మీకు పంపిస్తాను ఒకవేళ మీకు కావాలి అంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఖచ్చితంగా నేను నిన్న రాత్రి మిడ్ నైట్ లైవ్ జరిగింది పెడతాను ఓ మై గాడ్ అస్సలు ఏమి ఎలివేషన్ తెలుసా ఈ సీజన్లోకి ఇదే పీక్ మూమెంట్ ప్రతి సీజన్లో ఒక్కొక్క పీక్ మూమెంట్ ఉంటుంది నేను రాత్రి మిడ్ నైట్ లైవ్ ఎపిసోడ్లో మొత్తం వేయలేరు ఎందుకంటే ఆ మిడ్ నైట్ లైవ్ ఒక 40 నిమిషాలు ఉంటుంది కాబట్టి ఆ 40 నిమిషాలు ఎపిసోడ్లో వేయలేరు అండ్ దానికి లైవ్లోనే చూడాలి కాబట్టి ఆ లైవ్ నా దగ్గర రికార్డెడ్ ఉంది అసలు నేను మాటల్లో చెప్పలేను నాకు ఎట్లాంటి ఫీలింగ్ వచ్చింది ఆ మిడ్ నైట్ లైవ్ చూసినప్పుడు అని చెప్పేసి మాటల్లో చెప్పలేను దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ వీళ్ళ ముగ్గురు ఎలివేషన్ గురించి మాట్లాడుకుందాం తనుజ శ్రీజ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు మొన్న వారం వరకు లాస్ట్ వీక్ వరకు ఫస్ట్ 2 వీక్స్ తనుజ నచ్చింది దాని తర్వాత తనుజ అలగడము ప్రతిదానికి అలగడము ప్రతిదానికి తనే ప్రయారిటీ అవ్వాలనుకోవడం ప్రతిదానికి అరవడము ప్రతిదానికి మూడ్ స్వింగ్స్ ప్రతిదానికి వాళ్ళ నానా అనడం చాలా ఇరిటేటింగ్గా అనిపించింది ఫస్ట్ 2 వీక్స్ నచ్చింది నెక్స్ట్ 2 వీక్స్ నచ్చలేదు ఈ వారం కూడా నాకు అంత ఎక్కువగా అనిపించలేదు అంటిల్ యెస్టర్డే శ్రీజ ఫస్ట్ 3 వారాలైతే ఏమిరా స్వామి ఈ పిల్ల ప్రియా కలిసి ఇట్లా టార్చర్ చేసేస్తా ఉన్నారు వాళ్ళిద్దరు వెళ్ళిపోతే బాగుంటుంది అది ఏమి ప్రతిదానికి గొడవ వేసుకుని ప్రతిదానికి స్టాండ్ తీసుకుని ఏమిరా ఇది గొయాని చేస్తూ ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉండింది తర్వాత నాగమావ ఎప్పుడైతే వచ్చి మీరు అన్నింటిలో తుత్తు అనేసి అన్నాడు దాని తర్వాత శ్రీజ అది రియలైజ్ అయ్యి ప్రతి గేమ్లో తన 100% ఇచ్చి ప్రతి ఆర్గ్యుమెంట్లో తన దగ్గర ప్రాపర్ పాయింట్స్ సెన్సిబుల్ పాయింట్స్ పెట్టి ఎప్పుడైతే తను ప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో ఐ స్టార్టెడ్ లైకింగ్ శ్రీజ మనం అనవసరంగా ఈ పిల్లని తప్పుగా అర్థం చేసుకున్నామేమో అనే ఒక పాయింట్లో థర్డ్ వీక్ ఎండింగ్ నుంచి నాకు తన మీద కొంచెం ఇంప్రెషన్ మారింది మేబీ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అట్లే మారుంటుంది ఎందుకంటే నాలాగే చాలా మంది ఆడియన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి కళ్యాణ్ ఎత్తుకుంటే అగ్ని పరీక్షలో సూపర్గా నచ్చినాడు నాకు కళ్యాణ్ తర్వాత హౌస్లోకి పోయిన తర్వాత ఫస్ట్ డే మీకు గుర్తుందో లేదో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో కూడా చెప్పుంటాను నా ఫస్ట్ డే ఈ లాంచ్ ఎపిసోడ్ అప్పుడే చెప్తున్నాను నాకు ఎందుకు కళ్యాణ్ విన్నర్ అవుతాడేమో అనేసి అనిపిస్తుంది అని చెప్పి అందరు తిట్లు ఫస్ట్ డే ఎట్లా చెప్తాను ఇంకా గేమ్లు చూడకుండా అని దాని తర్వాత నెక్స్ట్ 4 వీక్స్ కళ్యాణ్ అప్స్కాండ్ ఏడ్రా తమ్ముడు ఏడ్రా నాన్న బంగారు ఏడ్రా ఉన్నావు నువ్వు అనేసి అంటే ప్రియా వెనకాల దాక్కొని షాడోడ్ హీ వాజ్ అండర్ గ్రౌండెడ్ అండ్ ప్రియా వెనకాలో తనుజ వెనకాలో రితు వెనకాలో వాళ్ళని ఓదార్చుకుంటా ఓదార్పు యాత్ర ఇదే జరుగుతూ ఉండింది అనమాట హౌస్లో లాస్ట్ వీక్ అందరికీ ఒక పీక్ మూమెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది జర్నీ కరెక్ట్గా లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ కళ్యాణ్ కలిసి ఆడిన విధానం ప్రియా ఎలిమినేట్ అయిన వెంటనే ప్రూవ్ చేసుకున్నాడు కళ్యాణ్ ఇక్కడ అతఃపాతాళం నుంచి ఆకాశానికి దూసుకొని పోయినాడు వావ్ అనేసి అనిపించింది లాస్ట్ వీక్ తను ఆడిన విధానం చూసి ప్రతి టాస్క్లో 100% ఇచ్చి వాళ్ళిద్దరు ఇమ్యూనిటీ గెలుచుకొని వాళ్ళిద్దరు ముందున్నారు సూపర్ అనిపించింది బట్ లాస్ట్లో ఇంకా ఏం చేస్తాం అది ఏదో అయిపోయేసి అది పోయేసింది దాని తర్వాత ఈ వారము స్టార్టింగ్ నుంచి ఈ కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పటి నుంచి ఆ కెప్టెన్సీ టాస్క్లో పోయింది ఆ కెప్టెన్సీ టాస్క్ దగ్గర నుంచి కళ్యాణ్ శ్రీజ ఇట్లా లేసినారు కెప్టెన్సీ టాస్క్లో అందరు గేమ్ ఆడినారు సో బిగ్ బాస్ అనేది గేమ్ ఒకటే కాదు మనుషులకి ఎక్కువ వాల్యూ ఇస్తుంది మనుషులు ఆ పర్సనాలిటీ బట్టి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆ కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ పవన్ రెయిన్ డ్యాన్స్లో పట్టుకున్నప్పుడు కళ్యాణ్ వచ్చి జరుపు అనేసి తనుజ సంచాలకుగా చెప్తా ఉంటే కూడా లేదు వాడు నన్ను తీడు నాకు తెలుసు నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని నమ్మేసి అక్కడే నిలబడుకున్నాడు అక్కడ రితు చేసింది
కళ్యాణ్ని తీసేయని చెప్పి ఒక అమ్మాయి కోసం తన ఫ్రెండ్ అయిన చాలా రోజుల నుంచి ఫ్రెండ్ అయిన ఒకరిని కెప్టెన్సీ టాస్క్లోంచి రిమూవ్ చేయడం. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి నువ్వే తీయమని చెప్పావా చైతి అండం. అక్కడ నుంచి పీక్ స్టార్ట్ అయింది. అన్ని రోజులు చేతులు పట్టుకున్నాడు, సడన్గా చైతి అన్నాడు. సో కళ్యాణ్ గారికి చేతులు పట్టుకోవడమే కాదు చైతి అని చెప్పడం కూడా తెలుసు అనే పాయింట్ నచ్చింది. ఆ తర్వాత తన ఫ్రస్ట్రేషన్, వాళ్ళ ఫ్రెండ్సే తనని మోసం చేశారని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయి ఆ రోజు ఆ రోజు తను బిహేవ్ చేసిన విధానం సూపర్గా ఉన్నది, చాలా సటిల్గా ఉన్నది. తనలో తానే బాధపడుతున్నాడు. ఓవర్ యాక్షన్ చేయలేదు, ఓవర్ సీన్ చేయలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు, గందరగోళం చేయలేదు, ఏం చేయలేదు. తనలో తనే బాధపడుతూ ఉన్నారు. ఆ రోజు కళ్యాణ్ బాధపడేది చూసి మనమందరం కూడా ఆడియన్స్గా బాధపడున్నాం. అక్కడ కనెక్ట్ అయినాడు అబ్బా తమ్ముడు. తర్వాత శ్రీజ, ఆ రోజు శ్రీజ కళ్యాణ్ కోసం తీసుకున్న స్టాండ్ సూపర్ అనేసి చెప్పాలి. ఆన్ టాప్ ఆఫ్ దట్ రితుని తీసేస్తుందేమో అనుకునే టైంలో వచ్చి కరెక్ట్ పాయింట్ ఏమని చెప్పిందంటే, నాకు పవన్ మీద ఉండే కోపంతో పవన్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని తీయాలి అని చెప్పేసి నేను అనుకోవట్లేదు, కాబట్టి నేను రితుని తీయను అని చెప్పేసి ఇమాన్యుయల్ని తీసింది. అక్కడ ఆ పిల్ల కూడా ఒక పీక్స్లోకి వెళ్ళిపోయింది. ప్రాపర్గా ఆలోచిస్తుంది ఈ పిల్ల అలంలా గెలిపించే బెల్లం లాంటి పిల్ల అని చెప్పేసి ఆ రోజు అర్థమైంది. సో ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే తర్వాత వాళ్ళిద్దరు అక్కడ పీక్స్లో ఎలివేట్ అయిపోయినారబ్బా. తర్వాత ఈ వారము ఫస్ట్ నుంచి ఈ టాస్క్లు ఒక్కొక్కటి స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఏంటి, బెడ్ టాస్క్ స్టార్ట్ అయింది. బెడ్ టాస్క్లో ఆ మగపిల్లకాయలందరూ కలిసి అన్నారు. సో దాంట్లో పక్కన పెట్టేస్తే ఆ రోజు భరణి శ్రీజ మాట్లాడుతుండగా శ్రీజాని కిందకి దింపేస్తున్నాడు. అక్కడ ఏంట్రా ఇది, ఆ పిల్ల ఇంత గద్దు లేదని చెప్పేసి ఆ పిల్లని కిందకి దింపేశారు. తనుజాని ఎందుకు దింపలేదు, తనుజాకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కదా, తనుజాని ఎందుకు దింపలేదు అనే ఒక పాయింట్లో జనాలందరికీ ఏంటి ఇలా చేస్తున్నారు అనే ఒక పాయింట్లో తనుజ మీద కోపం వచ్చేసింది, భరణి మీద కోపం వచ్చేసింది, శ్రీజ మీద సింపతి రావడం స్టార్ట్ అయింది. సింపతి ఏంటి, ఫర్ ఏ రీజనే వచ్చింది. ఆ పిల్ల ఏం సింపతి కోరుకోలేదు, బట్ మనకే ఆటోమేటిక్గా ఎందుకు ఈ పిల్లకి అన్యాయం చేస్తూ ఉన్నారు అనే ఒక పాయింట్తో తన మీద సింపతి రావడం స్టార్ట్ అయింది. ఆ బెడ్ టాస్క్ తర్వాత నెక్స్ట్ ఏం టాస్క్ పెట్టినారు, ఇసుక టాస్క్లు కూడా. అంటే ఆ సిరీస్ ఆఫ్ టాస్క్స్లో ప్రతి టాస్క్స్లో మొత్తం కనిపించిందంతా తనుజ, కళ్యాణ్, శ్రీజ వీళ్ళు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ గెలిచినా కూడా ఫేడ్ అవుట్ అయిపోయినారు. డెమాన్ పవన్ కానీ, రితు కానీ, బర్ని కానీ, దివ్య కానీ వాళ్ళందరూ గెలిచినా కూడా వాళ్ళందరూ ఫేడ్ అవుట్ అయిపోయినారు. వీళ్ళు గెలవకపోయినా వీళ్ళు ముందు వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆకాశంలో చాలా మంది స్టార్స్ ఉంటే కూడా చందమామ ఎట్లా కనిపిస్తారో వీళ్ళు ముగ్గురు అట్లా కనిపిస్తూ ఉన్నారు అనమాట ఈ వారం అంతా. ఇసుక టాస్క్లో కూడా కళ్యాణ్ ఇట్లా వంచాడు ఆ రోజు. అది నిజంగానే కళ్యాణ్ తప్పు, నిజంగానే కొంచెం వంగాడు, అన్నీ చేశాడు. బట్ మిగిలిన వాళ్ళు భరణి కానీ, అక్కడ డెమాన్ పవన్ కానీ, డెమాన్ వచ్చి సైగల్తో రితుతో కళ్యాణ్ దాంట్లో వెయ్యి అనేసి చెప్పడము. తర్వాత భరణి కూడా ఇమ్ము చూడు కళ్యాణ్ చూడు అనేసి చెప్పడము. అక్కడ జనాలందరికీ ఏమనిపించిందంటే వాళ్ళ ముగ్గురు నిలబడుకున్నారు మగపిల్లకాయలు, కావాలంటే కళ్యాణ్ కూడా చెప్పుండొచ్చు తప్పు చేస్తున్నారు అనేసి. బట్ మిగిలిన ఇద్దరు కళ్యాణ్ని తీసేయాలి అనే ఒక పాయింట్తో చూడు అని చెప్పి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయినా కూడా పక్కన వాళ్ళ తప్పులు ఎత్తి చూపించే దాంట్లో అక్కడ మనకి పర్సనాలిటీ డిఫరెన్స్ కనిపించేసింది. వాళ్ళిద్దరు గేమ్ గెలిచినారేమో, కళ్యాణ్ నిజంగానే మనసులు గెలిచినారు అనే దానికి ఒక నిదర్శనం ఇది. ఎందుకంటే అన్ని సీజన్లు 18 ఏళ్ళుగా ఆర్సీబీ ఓడిపోతూనే ఉన్నింది, కానీ మనుషులు గెలుచుకుంటా ఉన్నది కదా. సేమ్ హ్యాపెండ్ విత్ కళ్యాణ్ ఆల్సో అని చెప్పేసి అనిపించింది. ఆ పిల్లోడు టాస్క్ గెలవకపోయినా మనుషులు గెలుచుకున్నాడు అనిపించింది బికాస్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. కళ్యాణ్, డెమాన్ ఇద్దరికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు టాస్క్లు చాలా బాగా ఆడతారు. ఇన్ఫ్యాక్ట్ డెమానే టాస్క్లు ఇంకా చాలా బాగా ఆడతాడు. బట్ టాస్క్లు గెలవడం కాదు, మనుషుల్ని గెలుచుకున్నాడు కళ్యాణ్. ఎందుకంటే డెమాన్ కొంచెం కన్నింగ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఓడిచ్చేసి ముందుకు వచ్చేయాలి అనేసి అనుకుంటాడు. అది జనాలకు అక్కడ అర్థం కావట్లా, హౌస్లో ఉండే వాళ్ళకి. మనకు అర్థమవుతుంది చూసే ఆడియన్స్కి. కళ్యాణ్ వచ్చి నా ఫ్రెండ్ గెలిచినా పర్లేదు, నేను గెలిచినా పర్లేదు అనే పాయింట్లో ఉంటాడు. దట్స్ వేర్ హీ వన్ ది హార్ట్స్ అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత బెలూన్స్ టాస్క్. ఆ బెలూన్స్ టాస్క్లో అందరూ తుప్పాస్గా అన్నారు, ఇంకా దాన్ని గాలికి వదిలేయాలా. బెలూన్స్ టాస్క్ పక్కన పెట్టేస్తే దాని తర్వాత ఏం టాస్క్, ఈ కిరీటాల్ టాస్క్లో నిజంగా తనుజ చాలా బాగా గీసింది. తనుజను చూసి అందరు పోయేసి తీసుకొచ్చేస్తున్నారు. అక్కడ మనం ఏమనుకుంటా ఉన్నాము, అది నిజంగానే లక్ టాస్క్ అబ్బా, ఇట్ ఈస్ లక్ ఫేవరింగ్ టాస్క్. అండ్ ఆల్సో కళ్యాణ్ కొంచెం తుత్తరపడినాడు కాబట్టి ఆ టాస్క్ పోగొట్టేసుకున్నాడు. బట్ అక్కడ లక్ లేదు అని చెప్పేసి మొత్తం అతపాతాలలో పడిపోయినారు. మళ్ళీ 5th పొజిషన్లోకి వచ్చేసినారు అంతా. అక్కడ వర్స్ట్ ప్లేయర్ అనేసి కూడా అనిపించుకున్నారు కళ్యాణ్. శ్రీజ చాలా బాగా ఆడింది, శ్రీజ సుమన్ వాళ్ళిద్దరు చాలా బాగా ఆడినారు. సుమన్లో శ్రీజ చాలా బాగా ఆడినా కూడా హౌస్ అందరూ నిజంగానే టార్గెట్ చేసి శ్రీజాకే ఈ వర్స్ట్ ప్లేయర్ అనేసి ఇచ్చినారు, కళ్యాణ్కి వర్స్ట్ ప్లేయర్ అనేసి ఇచ్చినారు. ఇక్కడ దివ్య అండ్ ఆ పిల్ల పేరేమి, దివ్య అండ్ ఇమ్ము వాళ్ళిద్దరు
కళ్యాణ్కి శ్రీజాకి వీళ్ళందరితో క్లోజ్గానే ఉంటారు. ఆ ముందు రోజు శ్రీజ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే కూడా వచ్చి వాళ్ళని ఓదారుస్తూ ఉంటాడు. ఇవంతా చేసినాడు ఇమ్ము. తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడడం, ఫస్ట్ వాళ్ళని తీసేయమని చెప్పేసి దివ్య సెల్ఫిష్ గేమ్ అని చెప్పేసి మాట్లాడడం. దివ్య వాళ్ళు సెల్ఫిష్గా ఆడతారు, వాళ్ళు గెలవడానికి మిగతా వాళ్ళని ముంచేస్తారు అని చెప్పేసి వాళ్ళు సెల్ఫిష్ గేమ్ అనేసి మాట్లాడింది దివ్య. మరి దివ్య వచ్చిన రోజే సెల్ఫిష్ గేమ్ ఆడలేదా? ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది హౌస్లోకి. 6 మెంబర్స్ చూస్ చేసుకోవచ్చు కెప్టెన్సీకి అనేసి అంటే నా పేరు కూడా చూస్ చేసుకుంటున్నాను, నాకు ఒక ఛాన్స్ ఉంది కాబట్టి అనేసి అనింది. ఆ సెల్ఫిష్నెస్ కాదా? నువ్వు అప్పుడే హౌస్లోకి ఎంటర్ అయ్యి మిగిలిన వాళ్ళందరూ 3 వారాలుగా నానా కష్టాలు పడతా ఉంటే వాళ్ళల్లో నువ్వు ఒకరిని చూస్ చేసుకోకుండా కెప్టెన్సీ కంటెండర్గా నువ్వు చూస్ చేసుకోవడం సెల్ఫిష్ గేమ్ కాదా? సో నువ్వు ఆడితే గేమ్, వాళ్ళు ఆడితే క్రైమా? అట్లే జరుగుతోంది. నిన్న రాత్రి కాన్వర్సేషన్ కూడా అదే జరిగింది. సెల్ఫిష్ గేము, వీళ్ళు ఆడితే గేము, వాళ్ళు ఆడితే క్రైమ్ అనే పాయింట్లు తీస్తున్నారు. ఆ పాయింట్ కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు కాదు, ఫస్ట్ టాస్క్లు డిస్కస్ చేసిన తర్వాత సాక్స్ టాస్క్లో ఈ తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరు సెకండ్ పొజిషన్లో వచ్చినా కూడా మిగిలిన వాళ్ళందరికంటే కంటెంట్ మొత్తం ఇక్కడే ఉంది. కంటెంట్ మొత్తం ఈ వారం కంటెంట్ మొత్తం తనుజ, శ్రీజ, కళ్యాణ్. అక్కడ సాక్స్, నువ్వు వెనకాలకి వెళ్తావా, నీ చేయి నొప్పి కదా వెనకాలకి వెళ్ళు అని వెంటనే అది కింద పడిపోయి సాక్స్ అంతా 4 సాక్లు వాళ్ళకి ఫస్ట్ నుంచి వచ్చాయి. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఎక్కువ వెయిట్లు మోయడము. సో వాళ్ళకి హౌస్లో గేమ్లో లక్ ఫేవర్ చేయట్లేదు. బట్ బయట ఫుల్ ఆడియన్స్లో లక్ ఘోరంగా ఫేవర్ చేస్తూ ఉన్నది. ఘోరం. అందరూ ఈ వీడియోని హైప్ చేయండి. మీకు హైప్ అనిపిస్తే ఫస్ట్ స్క్రోల్ చేసి హైప్ చేయాలి. ఈ వీడియోకి నేను మినిమం 100K వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, సో అక్కడ ఆ సాక్స్ టాస్క్లో కూడా అదంతా అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిపోయింది. అక్కడ కూడా కళ్యాణ్ అయ్యో అనేసి చెప్పేసి బాధపడతా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ తనుజనే వచ్చి రియలైజ్ అయిపోయి సరే సారీ అనేసి చెప్పడము. దాని తర్వాత అందరూ శ్రీజాని టార్గెట్ చేస్తూ ఉంటే తనుజ ఒకటి పాప మా పిల్ల మంచిగానే ఆడింది, ఎందుకు అందరు ఇట్లా టార్గెట్ చేస్తూ ఉన్నారో నాకు తెలియదు అని చెప్పేసి శ్రీజ కోసం నిలబడ్డము సూపర్గా అనిపించింది. వెన్ హౌస్ ఇస్ అగెయిన్స్ట్ శ్రీజ అండ్ కళ్యాణ్, తనుజ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ స్టూడ్ ఫర్ దెమ్. దట్ ఈస్ రియలీ నైస్, సూపర్గా అనిపించింది. దాని తర్వాత ఏం టాస్క్? డాన్స్ టాస్క్. అదే బొక్కలో దూరాలి, డాన్స్లు వేసుకుంటా. సో డాన్స్లు వేసుకుంటా బొక్కలో దూరాలి అనే టాస్క్లో కూడా కంటెంట్ ఎక్కడా? కళ్యాణ్ దగ్గర. ఫస్ట్ వచ్చేసినాడు, ఆ అబ్బాయి ప్యాంట్ లాగినారు. ప్యాంట్ లాగేసిన తర్వాత సడన్గా వీళ్ళు పాజ్ చెప్పినారు సంచాలకులు. పాజ్ చెప్పి దాని తర్వాత బయటికి శ్రీజాకి ఇవ్వకూడదనే ఒక పాయింట్లో కళ్యాణ్కి ఏమి ఇచ్చినారో కళ్యాణ్ బయటికి వచ్చినాడు. అంతా అయిపోయింది. ఆ టాస్క్లో ఫస్ట్ వచ్చినాడు. దాని తర్వాత ఇంకొక టాస్క్ రాత్రి గ్లాస్ టాస్క్లో కూడా వాళ్ళిద్దరు చాలా డెడికేటెడ్గా, చాలా డిటర్మైన్డ్గా, చాలా అన్నీ చేసి వెంటనే ఆ గ్లాస్ టాస్క్లు కూడా గెలిచారు. సో బ్యాక్ టు బ్యాక్ వర్స్ట్ నుంచి టాప్ 2 పొజిషన్కి వచ్చారు వాళ్ళు. వర్స్ట్ టు బెస్ట్ లాగా వచ్చినారనమాట. సో అక్కడ పీక్స్లో ఉండింది. దాని తర్వాత వాళ్ళు ఆ హ్యాపీనెస్తో హక్ చేసుకునేది కూడా మిగిలిన వాళ్ళు హక్ చేసుకుంటూ ఉంటే క్రింజ్ అనిపించింది. కానీ అబ్బా సాయిరామ్ నన్ను తిట్టుకోవాకండి, నాకు నిజంగానే తనుజ అండ్ కళ్యాణ్ నిన్న ఆ గ్లాస్ టాస్క్ల తర్వాత హక్ చేసుకునింది చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా నేను బ్లష్ అవుతా ఉన్నా, వాళ్ళు హక్ చేసుకుంటే నేను మురిసిపోతా ఉన్నా. నేను ఎందుకు మురిసిపోతున్నాను రా నాకు అర్థం కాలేదు. బట్ నిజంగా నేనే మురిసిపోయా. మీరు కూడా మురిసిపోయి ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అట్లా మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఆ తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ కూడా జరిగింది మధ్యలో ఇమ్ముకి కళ్యాణ్కి. అక్కడ ఇమ్ముకి కళ్యాణ్ కాదు అందరికీ కలిపి అక్కడ ఇమ్యూనిటీ ఇమ్ముకి ఎప్పుడైతే వచ్చిందో ఆ టాస్క్లో కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కళ్యాణ్ వెనకాల పడిపోయినాడు, ఇమ్ముకి వచ్చేసింది. బట్ స్టిల్ హీ ప్లేడ్ రియల్లీ వెల్. అది దాని తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్ మిగతా వాళ్ళు ఎక్కించేది ఆ కళ్యాణ్ అట్లా, శ్రీజ ఇట్లా అని చెప్పేసి దివ్య కానీ ఇమాన్యుయల్ కానీ వీళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడుకొని శ్రీజ అండ్ కళ్యాణ్ ఒక స్ట్రాటజీ ప్రకారం మనం వేరే టీమ్స్లో ఉందాం. ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో చూస్ చేసుకునే ఆప్షన్ వస్తే మనం ఇద్దరం కష్టపడాల్సి వస్తుంది. నువ్వా నేనా అనే పాయింట్లో మన ఇద్దరం గొడవ పడేది వద్దు. అండ్ ఆల్సో మనం ఇద్దరం మాత్రమే ఉన్నామంటే మనకు హౌస్ నుంచి సపోర్ట్ ఉండదు. సో నేను తనుజ సపోర్ట్ తీసుకుంటా, నువ్వు సుమన్ శెట్టి సపోర్ట్ తీసుకొని వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకునింది. మిగతా వాళ్ళందరూ హౌస్లో తుప్పా స్ట్రాటజీ, దరిద్రమైన స్ట్రాటజీ, వాళ్ళ స్ట్రాటజీ బెడిసి కొట్టింది, వాళ్ళ స్ట్రాటజీయే వాళ్ళని బోల్తా కొట్టించిందని చెప్పేసి అందరూ మాట్లాడినారు. కట్ చేస్తే లాస్ట్ డే వాళ్ళ స్ట్రాటజీయే వర్కౌట్ అయింది. నిజంగా వాళ్ళు ఏదైతే అవుతుంది అనేసి అనుకున్నారో బిగ్ బాస్ కూడా అదే ఇచ్చారు. సుమన్ శెట్టిని శ్రీజాని ఎందుకు టాస్క్ రేస్ నుంచి తీయలేదు అనేసి అంటే భరణి సుమన్ శెట్టిని చూసి వద్దులే ఎందుకు సుమన్ శెట్టి అన్నం తీయాలి అని చెప్పేసి ఆ పాయింట్లో తీయలేదు. లాస్ట్లో నువ్వా నేనా అని చూస్ చేసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు తనుజకి కళ్యాణ్కి, తనుజ వచ్చి కళ్యాణ్ని చూస్ చేసుకునింది. సో అట్లాంటి ఆప్షన్ వస్తుందని చెప్పేసి వీళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసి ముందే ఏ స్ట్రాటజీ అయితే వేసారో ముందే ఆలోచించి ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. సో ఫస్ట్ 4 రోజులు ఫేవర్ చేయకపోయినా లాస్ట్ 5th డే ఫేవర్ చేసింది. బట్ స్టిల్
తనుజ అంటే కొంచెం అప్ ఆర్ డౌన్ అనే ఫీలింగ్ ఉన్నది. ఎందుకు ఆ అలగడాలు, ఆ కోప్పడ్డాలు, ఆ ప్రయారిటీ ఎక్స్పెక్ట్ చేయడాలు, ఆ పొసెసివ్నెస్ ఇవంతా చూస్తుంటే చిరాగ్గా ఉండింది. ఆ నాన్న అనేది కూడా చిరాగ్గా ఉండింది. బట్ ఏ మనిషిలో అయినా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏ మనిషిలో అయినా వెయిటేజ్ చూసుకోవాలి మనం. పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయనుకో, అప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడచ్చు. బట్ ఇక్కడ నెగిటివ్స్ కంటే పాజిటివ్ వెయిటేజ్ ఎక్కువ ఉంది అందరికీ. కళ్యాణ్ వచ్చి తడుపుతూ ఉంటాడు అనేసి అనుకుంటాం. ఆ తడుపుతూ ఉండేది పక్కన పెట్టేస్తే మిగిలినవన్నీ పాజిటివ్సే. సో ఆ పాజిటివ్సే ఎక్కువ వెయిటేజ్ తీసుకోవాలి. ఇది ఫేడ్ అవుట్ చేసేయాలి, ఇంక దీన్ని ఇగ్నోర్ చేసేయాలి. వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ ఆల్ ఆఫ్ దట్. ఇగ్నోర్ చేసా అని చెప్పేసి మా డైలాగ్ ఉంది కదా హౌస్లో, ఎవరైనా కామెడీ చేస్తే. సో అట్లా ఇదంతా ఈ నెగిటివ్స్ మొత్తం ఇగ్నోర్ చేసేయాలి. సేమ్ శ్రీజాతో కూడా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ వాయిస్, ఆ గొడవలు అవంతా అదొకటే నెగిటివ్. సో దాన్ని ఇగ్నోర్ చేసేయాలి. తనుజ విషయంలో నిన్న రాత్రి ఇట్లా ఈ కాన్వర్సేషన్ అయిపోయిందా, తనుజ కళ్యాణ్ మధ్యలో కళ్యాణ్ చూస్ చేసుకునే కాన్వర్సేషన్ అయిపోయిందా. తనుజ ఇమ్ము దగ్గరకు వచ్చి, అరే నేను చేసింది కరెక్టా కాదా అనేసి అంటే, మీరు అసలు ఏం ఆలోచించారో నాకే తెలియదు కదా అనేసి అంటే, అప్పుడు దివ్య కూడా వచ్చింది. తనుజ చెప్తా ఉండింది దట్ కళ్యాణ్ ఆల్రెడీ నేను కళ్యాణ్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు, అరే నువ్వు నేను టీం కలిసి ఆడదామా అనేసి అప్రోచ్ అయినప్పుడు, రేపు పొద్దున నీకు నాకు అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నన్నే చూస్ చేసుకుంటావా అనేసి చెప్పి అడిగాడంట. అడిగితే నేను నిన్నే చూస్ చేసుకుంటా అని చెప్పేసి ఒక మాట ఇచ్చిందంట. ఆ పాయింట్ తనుజ చెప్తా ఉండింది. ఇది మిడ్ నైట్ లైవ్ టాక్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పిన తర్వాత వెంటనే ఆ మాట ఎలా ఇచ్చేసావమ్మా నువ్వు అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ కానీ దివ్య కూడా వచ్చి, దివ్య అసలు అక్కడ సంబంధమే లేని పర్సన్, దివ్య వచ్చి ఎక్కించాలని ఒక పాయింట్తో బ్రెయిన్ వాష్, ఇద్దరు కలిసి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు తనుజకి. ఏమని, ఎందుకు ఇచ్చావమ్మా నువ్వు అసలు కళ్యాణ్కి, నువ్వే ఆడుండాల్సింది, నీకే ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చింది కదా, వర్స్ట్ పర్ఫార్మర్గా కళ్యాణ్ని ఎక్కువ తీసుకున్నారు కదా, నువ్వు అట్లా తెలివి లేకుండా ఆలోచిస్తావు, నువ్వు సుమన్ శెట్టితో కూడా ఆడుండొచ్చు అనేసి అంటే, దివ్య వచ్చి అసలు ఫస్ట్ నువ్వు కళ్యాణ్ ఎందుకు చూస్ చేసుకున్నావు, వాళ్ళు నిన్ను చూస్ చేసుకునిందే ఆ స్ట్రాటజీతో, ఇట్లాంటి ఒక ఆప్షన్ వచ్చినప్పుడు తననే చూస్ చేసుకోవాలని చెప్పేసి చాలా సెల్ఫిష్గా ఆలోచించి కళ్యాణ్ నిన్ను చూస్ చేసుకున్నాడు అనేసి అంటే, అక్కడ కూడా తనుజ అనింది, లేదు నేను కూడా నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి కదా, ఇప్పుడు నాన్న లేడు, నాన్న నీతో ఉండిపోయాడు, ఇంకా వేరే వాళ్ళు డెమోన్ రితు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నారు, సో నాకు కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి కాబట్టి నేను కళ్యాణ్ని చూస్ చేసుకున్నాను, సో నేను కూడా అట్లే ఆలోచించాను అంటే, కళ్యాణ్ కంటే నువ్వే బాగా ఆడావు కదా, నీకే ఎక్కువ పర్ఫార్మెన్స్ బాగుంది కదా, అందరూ అదే చెప్తున్నారు కదా హౌస్లో, మరి నువ్వు నీకే తీసుకోవాల్సింది, నువ్వు ఎందుకు మాట ఇచ్చావు తిక్కదానిలాగా, నెక్స్ట్ టైం నీకు ఏదన్నా ఇట్లాంటిది వచ్చినప్పుడు నువ్వు వచ్చి మాతోనే మాట్లాడు, నా దగ్గర వచ్చి ఒపీనియన్ తీసుకో అని చెప్పేసి వాళ్ళిద్దరూ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత డెమోన్ రితు కూడా నమ్మట్లేదు ఇప్పుడు కళ్యాణ్ని, ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడు ఏ రకంగా ఆలోచిస్తాడు, ఎప్పుడు కాంపిటీటర్ లాగా చూస్తాడు, ఎప్పుడు తీసేస్తాడో అని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే బెడ్ టాస్క్లో వాళ్ళిద్దరిని తోసేశాడు కదా కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, తనుజ అక్కడ కూడా స్టాండ్ తీసుకునింది, టెలింగ్ ఫస్ట్ బెడ్ టాస్క్ కాదు, అసలు ఇదంతా ఈ కేయాస్ అంతా స్టార్ట్ అయిందా డెమోన్ వల్ల. బికాస్ ఆ డెమోన్ ఆ కెప్టెన్సీ టాస్క్లో నేను సంచాలకుగా ఉన్నాను కదా, నేను చెప్తానే ఉన్నాను, అరే మూవ్ చేయరా అనేసి అంటా ఉంటే, అప్పుడు కళ్యాణ్ వచ్చి లేదు నేను నాకు కాన్ఫిడెన్స్ ఉంది, వాడు నన్ను తీడు అనేసి కాన్ఫిడెన్స్ ఉంది అని వెంటనే తన ప్రేయర్ తీగానే తను చాలా హర్ట్ అయ్యాడు ఆ రోజు అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ అయిందా డెమోన్తో అనేసి అంటే, లేదు ఇప్పుడు డెమోన్ రితు కూడా అంటున్నారు భరణి గారినైనా నమ్మచ్చు కానీ మేము కళ్యాణ్ని అసలు నమ్మడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. సో మొత్తం ఇప్పుడు కళ్యాణ్ వల్ల నీకు నెగిటివిటీ అవుతుంది అని చెప్పేసి ఫుల్ కళ్యాణ్ గురించి ఎక్కిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇంటెన్షన్లో ఏంటి, కళ్యాణ్ ఎక్కువ ఫ్రెండ్ కాదు, తనుజకు మంచి జరగాలని ఒక పాయింట్తోనే చెప్తా ఉన్నారు. కానీ ఏంటి, తనుజ ఫ్రెండ్ గురించే వచ్చి విషయం ఎక్కిస్తా ఉన్నారు. ఇప్పుడు బయట పర్సన్ గురించి ఎవరి గురించో వచ్చి విషయం ఎక్కిస్తా ఉంటే ఓకే, తనుజ ఎవరితో అయితే ఎన్ని రోజులు ఆడిందో వాళ్ళ గురించి విషయం ఎక్కించడం ఈజ్ వెరీ బ్యాడ్ అనిపించింది. ఇమ్మాన్యుయల్ ఈ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు. శ్రీజాతో బాగుంటాడు, శ్రీజ గురించి వచ్చి విషయం ఎక్కిస్తూ ఉంటాడు, కళ్యాణ్తో బాగుంటాడు, కళ్యాణ్ గురించి వచ్చి విషయం ఎక్కిస్తూ ఉంటాడు. ఈ లాస్ట్ వీక్ అంతా ఇమ్మాన్యుయల్ కళ్యాణే కలిసి అన్న అని చెప్పేసి మాట్లాడుకున్నారు, ఆడుకున్నారు. వాళ్ళిద్దరికే సింక్ సూపర్గా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. కరెక్ట్గా ఇమ్ము వచ్చి కళ్యాణ్ గురించి మాట్లాడడం ఈజ్ అ వెరీ బ్యాడ్ థింగ్. నేను అనుకుంటా ఉన్నా, అరే ఎలారా తనుజకి ఇంత బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు, ఇంత మ్యానిపులేట్ చేస్తున్నారు తన బ్రెయిన్ని, తను ఎలా రియాక్ట్ అవుతుందో, రేపటి నుంచి కళ్యాణ్తో ఉంటుందో లేదో, అసలు ఏం చేస్తుందో, దీని తర్వాత అసలు కళ్యాణ్తో మాట్లాడదో అని చెప్పే పాయింట్లో నేను ఆలోచిస్తానున్నా. తనుజ లోపలికి వెళ్ళింది, ఫుడ్ తినరా అనేసి అంటా ఉంది. కళ్యాణ్ ఫుల్ డల్గా ఉన్నాడు, ఎవరో సెల్ఫిష్ అనేసి మాట్లాడినట్టున్నారు. సో హీస్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. సో తర్వాత కట్ చేస్తే వచ్చారు, కూర్చునింది, తిను అని చెప్పేసి తన ప్లేట్లో ఉండేది కూడా నాకు ఇది ఇష్టం లేదని చెప్పేసి కళ్యాణ్ ప్లేట్లో వేసేసిన తర్వాత నేను ఆలోచిస్తూ ఉన్నా ఎట్లా మాట్లాడుతుందో, ఇంకా
నాకు అర్థమే కావట్లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. బయట ఏమో వాళ్ళు వచ్చి మాట తీసుకోవడం తప్పు, అట్లా దానికి అసలు ఆలోచనే లేదు అని చెప్పేసి దివ్య ఇమ్ము తనుజ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆలోచనే లేదు, అలా ఎలా మాట తీసుకుంటారు, ఎంత సెల్ఫిష్ కదన్నా మాట తీసుకోవడము అని చెప్పేసి ఇమాన్యుయల్తో దివ్య అంటా ఉంది. అసలు మాట తీసుకోవడం సెల్ఫిష్ అని చెప్పి ఈమె సెల్ఫిష్ గేమ్లు ఆడుతూ ఉంటుంది, పక్కన వాళ్ళు సెల్ఫిష్ గేమ్ మాత్రం ఆడకూడదు అనేసి అనుకుంటా ఉంటుంది. అక్కడే అంటా ఉన్నాను. సో వీళ్ళు ఆడితే గేమ్, వాళ్ళు చేస్తే క్రైమ్. డెమాన్ రితు కలిసి కళ్యాణ్ని తీసేయాలనుకోవడం గేమ్, కళ్యాణ్ వచ్చి బెడ్ మీద నుంచి డెమాన్ రితుని తోసేయడం క్రైమ్. సో వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయేసి కళ్యాణ్ని శ్రీజాని నిజంగానే టార్గెట్ చేస్తున్నారు అనేసి నాకు అనిపించింది. వాళ్ళు హౌస్లో వాళ్ళని ఎంత టార్గెట్ చేస్తారో బయట ఆడియన్స్ నుంచి వాళ్ళకి అంత సపోర్ట్ ఉంటుంది, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అది ఎందుకు అనలైజ్ చేయలేకపోతా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. బయట అంతా చూసి వెళ్ళి కూడా అప్పుడు అనలైజ్ చేయలేకపోతా ఉంది, మిగతా వాళ్ళకి తెలివి ఉండి కూడా అనలైజ్ చేయలేకపోతా ఉన్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇక్కడ కట్ చేస్తే తనుజ బంగారు బిడ్డ, పా నిజంగా చెప్తానా, మేబీ కొన్ని నెగిటివ్స్ ఉండొచ్చేమో దాంట్లో, తనలో తన నెగిటివ్స్ కంటే పాజిటివ్స్కి వెయిటేజ్ ఎక్కువ. నిన్న రాత్రి బయట వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్సే ఇంకో ఫ్రెండ్ గురించి అట్లా చెప్తా ఉంటే ఎక్కడ బ్రెయిన్ వాష్ అయిపోతుందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే లోపలికి వచ్చి కళ్యాణ్తో, అరే ఇంకా మీట నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడరా. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే నీ గురించి, నువ్వు సెల్ఫిష్గా నన్ను తీసుకున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ నేను చెప్తూనే ఉన్నాను కదా, నాకు కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలనేసి నేను కూడా సెల్ఫిష్గానే నీతో వచ్చి చేరాను అనేసి నేను వాళ్ళతో చెప్తున్నాను. నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి నీకు ఇచ్చాను అనేసి చెప్తున్నా. అయినా కూడా వాళ్ళు వచ్చి నువ్వు బెడ్ మీద నుంచి రితుని డెమోని తోసేసావని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కూడా నేను తీసేశారు కదా, మరి వాళ్ళు ఆడితే మాత్రం గేమ్, నువ్వు ఆడితే గేమ్ కదా, వాళ్ళు ఎందుకు ఆ లాజిక్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా మీట హౌస్లో ఏమనిపించినా నిన్ను ఎవరు ఏమన్నా కూడా నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు, అది నువ్వు గెలిచినా ఓడినా కూడా నీ సొంతంగా నువ్వు ఆడు అని చెప్పగానే, అంటే తనుజ అట్లా మాట్లాడగానే కళ్యాణ్ కళ్ళల్లో నీళ్ళు, ఏంటి ఇంత బాగా అర్థం చేసుకునింది పిల్ల అని చెప్పేసి. అక్కడ కళ్యాణ్ కళ్ళల్లో నీళ్ళు, నా గుండెలో బటర్ఫ్లైస్ వచ్చినాయి. ఏంది పిల్ల ఇంత మంచిగా ఉంది, ఇంత మంచి బిడ్డ. పక్కన వాళ్ళు వచ్చి మ్యానిపులేట్ చేస్తూ ఉంటే కూడా మ్యానిపులేట్ అవ్వలేదు, తన ఓన్ ఫ్రెండ్ వచ్చి మ్యానిపులేట్ చేస్తూ ఉంటే కూడా మ్యానిపులేట్ అవ్వలేదు. వాళ్ళు వచ్చి మేబీ మంచిగా చెప్పినారు, చెడుకు చెప్పినారు, ఇంకా వాళ్ళ కళ్యాణ్ మీద కోపంతో చెప్పినారో తనుజ మీద కన్సర్న్తో చెప్పినారు. ఏం చెప్పినా చెప్పిన విషయాలు మైండ్లోకి తీసుకోకుండా కళ్యాణ్ ఏంటో నాకు తెలుసు అని చెప్పి తన ఫ్రెండ్ కోసం వచ్చి తనుజ స్టాండ్ తీసుకోవడం, పా వా 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 వగ్గారు కొండ తనుజ. నాకైతే హగ్ చేసుకోవాలనిపించింది తనుజని. నిజంగా ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్, ఐ వాజ్ రియలీ హ్యాపీ, ఐ రియలీ లవ్ తనుజ. సో ఈ వారం తనుజ కళ్యాణ్ శ్రీజ వీక్ అంతే. నిన్న రాత్రి లైవ్లో జరిగింది, అబ్బా సాయిరామ్, బిగ్ బాస్ కానీ ఎపిసోడ్లో వేసాడంటే తనుజ కానీ కళ్యాణ్ కానీ విన్నర్. దీని కింద ఏ ఫ్యాన్ వాళ్ళు, ఏ పిఆర్ వాళ్ళు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా తిట్టుకోండి, ఏమన్నా కమెంట్స్ పెట్టుకోండి. ఈ వైల్డ్ కార్డ్స్ ఎట్లా ఆడతారనేసి నాకు తెలియదు ఈ 6 మంది. బట్ ఇప్పుడు ఉండే వాళ్ళల్లో హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ విన్నర్ రన్నర్ తనుజ అండ్ కళ్యాణ్లోనే ఉంటారు. ఇన్ ఎయిదర్ ఆఫ్ దెమ్ అంతే, ఇంకా వేరే ఛాన్సే లేదు, వేరే ఎవరికి అంత సీనే లేదు అనేసి అనిపించింది నిన్న రాత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత, నిన్న రాత్రి లైవ్ చూసిన తర్వాత. గేమ్ ఆఫ్ థ్రోన్స్, నిన్ను కోరి సినిమా, నిన్న రాత్రి లైవ్ చూడని వాళ్ళు వేస్ట్ జీవితంలో. తనుజ వచ్చి భరణిని తోసిన దాంట్లో కూడా నీ పేరు వచ్చింది, వాళ్ళ పేరు రావట్లేదు. రితు కూడా చెప్పింది కదా భరణిని తోసేద్దామని చెప్పి. బట్ వాళ్ళు మంచి అనుకుంటా ఉన్నారు, మిమ్మల్నే తప్పుగా అనుకుంటా ఉన్నారు. సో నువ్వు అసలు ఏమీ పట్టించుకోవద్దురా, నువ్వు నీ గేమ్ మాత్రమే నువ్వు ఆడు, ఇండిపెండెంట్గా నువ్వు ఆడుతూ ఉండు, ఎవరేమనుకున్నా నీ కోసం నువ్వు ఆడు అని చెప్పేసి ఆనంద బాష్పాలు కళ్యాణ్కి. ఓ మై గాడ్. సో ఈ వారం కళ్యాణ్, తనుజ, శ్రీజ వీళ్ళ ముగ్గురు ఎమోషన్స్ మొత్తం ఆడియన్స్కి, మొత్తం పబ్లిక్కి కనెక్ట్ అయింది. వాళ్ళు ఏడిస్తే ఆడియన్స్ బాధపడినారు, వాళ్ళు నవ్వితే ఆడియన్స్ సంతోషపడినారు, వాళ్ళు గెలిస్తే నిజంగా ఆడియన్స్ సంతోషపడినారు. సో దట్స్ వేర్ దిస్ కనెక్షన్ హ్యాపెన్స్, దట్స్ వేర్ దిస్ బిగ్ బాస్ బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు ది పీపుల్. సో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి వీళ్ళ ముగ్గురు ఇంకా టాప్లోనే ఉంటారు. మీరు కట్ చేస్తే నిన్న కళ్యాణ్ వచ్చి సేవ్ అయిపోయాడా, ఈ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడా. సో కళ్యాణ్, భరణి అండ్ అప్పల పేరేమి దివ్య, వీళ్ళు ముగ్గురు సేఫ్ అయిపోయారా. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ఓట్లో కూడా, ఓటింగ్ లిస్ట్లో కూడా లేరు, అంటే వాళ్ళు సేవ్ అయిపోయినట్టే, వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేసినట్టు, వాళ్ళు ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయినట్టు. మిగిలిన 7 మంది ఉన్నారు కదా, మిగిలిన 7 మందిలో టాప్లో శ్రీజ ఉంది, సెకండ్లో తనుజ ఉంది. మిగిలిన 5 మందికి అంటే శ్రీజకి తనుజకి 1000 ఓట్లుంటే 3వ ప్లేస్ వాళ్ళ నుంచి అందరికీ 200 ఓట్లు, 100 ఓట్లు అట్లుందనమాట. అంత
రేషియో డిఫరెన్స్ ఉంది. మొత్తం కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఓటింగ్ అంతా ఇట్లా శ్రీజాకి ఒక స్ప్లిట్, అట్లా తనుజాకు ఒక స్ప్లిట్ వేస్తున్నారు. దీంతో వాళ్ళు ఇంకొక 10 వారాలు సర్వైవ్ అయిపోతారు పక్కా. ఇది ఇట్లే కంటిన్యూ అయితే, వైల్డ్ కార్డ్స్ లేకుండా సేమ్ నిన్న రాత్రి జరిగిన ఎలివేషన్ ఎపిసోడ్ కానీ కంటిన్యూ అయిందంటే కళ్యాణ్ ఆర్ తనుజ విన్నర్. మిగిలిన ఫ్యాన్స్, మిగిలిన కంటెస్టెంట్ ఫ్యాన్స్, మిగిలిన పిఆర్లు, పెయిడ్ కమెంట్లు ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇది నా మాటే శాసనం. ఈ వీడియోలో కానీ ఉండే ఎలివేషన్స్ బిట్లుగా గజ్ చేసుకుని మీరు ఫ్యాన్ పేజీలు వేసుకున్నారంటే కూడా ఘోరమైన వ్యూస్ వస్తాయి పక్కా. రాసి పెట్టుకోరా సాంబా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగిత్ రోయల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ. అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి.